హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది ఫ్రైడే ఈవినింగ్ 5:30 నుంచి తీసిన వ్లాగ్ అండి. మేము ఆ రోజు నైట్ మా ఊరికైతే బయలుదేరుతున్నాం దసరా హాలిడేస్ కోసం. అండ్ ఇక్కడ నేను మా అజ్జు పాపే వెళ్తున్నాం. మా హస్బెండ్ దసరాకి ఊరికి వస్తుంది. అందుకోసం ఇక్కడ పై కబోర్డ్స్లో ఉన్న బ్యాగ్ని అయితే తీస్తున్నాను ప్యాకింగ్ చేయడానికి. ఇక్కడ నేను పాప కోసం ఆర్ఎస్ బ్రదర్స్లో 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. గ్రీన్ కలర్ వైట్ కోట్ సపరేట్గా తీసేయచ్చు. క్లాత్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇది ఆర్జు పాప ఎప్పుడెప్పుడు వేసుకుంటామని ఎక్సైట్మెంట్తో ఉంది. అండ్ ఇక్కడ పెరల్స్తో ఒక బెల్ట్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ బట్టలన్నీ బ్యాగ్లో సర్దేసుకోవాలి. పౌడర్స్, స్టిక్కర్స్, చిన్న చిన్న క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఈ చిన్న బ్యాగ్లో సర్దేస్తున్నాను. అండ్ పాప హెయిర్ బ్యాండ్, స్పెట్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఈ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. బట్టలు సర్దిన తర్వాత ఎలా పెట్టాలో చూడాలి. అండ్ చిన్న బ్యాగ్ అయితే సర్దేశాను. నేను ముందుగానే పాప బట్టలు నా బట్టలు తీసి సెట్ చేసుకున్నాను, ఏమేమి మిస్ అయ్యాయో సర్దుకున్న తర్వాత చూసుకోకుండా. అండ్ బ్యాగ్ అయితే ఇలా ప్యాక్ చేసేసాను. పాప పుట్లంగా ఉంది, ఇది కొంచెం నలిగినట్టుంది, ఇది ఐరన్ చేయాలి. అండ్ టైం అయితే 6:40 అవుతుంది. డిన్నర్కి కూడా ప్రిపేర్ చేయాలి. డిన్నర్ కోసం ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ కర్రీ కోసం 2 ఎగ్స్ని బాయిల్ చేయాలి. అండ్ ఇక్కడ రైస్ని వాష్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. రైస్ బాయిల్ అవుతుంది. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్ కర్రీ కోసం ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ 2 టమోటాలను మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్లా చేసి యాడ్ చేశాను. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్ను ఘాట్లు పెట్టి వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చి ఆఫ్ చేయడం. ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్, ఎగ్ కర్రీ, మార్నింగ్ చేసిన వంకాయ ఫ్రై. ఇక్కడ పొట్లంగా చూపించాను కదా, అదైతే ఐరన్ చేస్తున్నాను. ఇది మా పిన్ని వాళ్ళు అజ్జు పాప కోసం కుట్టిమని ఇచ్చారు. ఇది మగ్గం మీద వేసింది. మా సైడ్ అందరూ వీవర్సే ఉంటారు. కొంచెం నలిగినట్టుగా ఉంటే ఐరన్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఐరన్ చేసి మళ్ళీ వేసుకుంటే. అండ్ ఇక్కడ ఐరన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్యాగ్ కూడా సర్దేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా ప్యాక్ చేసి బట్టల మధ్యలో పెడితే ఏం డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటాయి. అండ్ ఎక్కువ ఉంటే బాక్స్లో పెట్టి ఇలా బట్టల మధ్యలో పెట్టినా ఏం డ్యామేజ్ అవ్వవు. ఇంకా స్పెట్స్, ఛార్జర్స్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి సర్దేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ బ్యాగ్ అయితే లగేజ్ ఎక్కువైపోయింది, కొంచెం తీసి చిన్న బ్యాగ్లో ప్యాక్ చేయాలి. ఈ చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను. నేను స్వీట్స్ తీసుకున్నాను, అవి కూడా తీసుకెళ్ళిపోతున్నాను, అవి కూడా ప్యాక్ చేస్తున్నాను. ఇక అజ్జు పాప ఆడుకోవడం కోసం క్లెయిన్ అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. నా మొత్తం లగేజ్ అంతా ఇది. అని మేము ఇంటి నుండి 10:30, 11:45 కల్లా బయలుదేరిపోయాము. హైదరాబాద్లో బాగా వర్షం పడుతుంది ఆ రోజు. మేము బయలుదేరే టయానికి ఏం లేదనుకొని బైక్ మీద వెళ్ళాం. కొంచెం పడతానే ఉంది. వ్లాగ్ అయితే ఏం తీయలేదు. ఇంకా మా ఊరు వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకా 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం. అజ్జు పాప లేసి బయటికి చూస్తుంది ఊరు వచ్చేసిందని. అండ్ ఇక్కడ అజ్జు పాప అందరికీ హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి మీరు కూడా. ఇంకా మా ఊరైతే రీచ్ అయిపోయాము. ఇదే మా ఊరు. ఇది చీరాల రైల్వే స్టేషన్. అండ్ ఇది క్లాత్ మార్కెట్. ఇక్కడ క్లాత్స్కి చాలా ఫేమస్ చీరాల. ఇంకా అజ్జు పాప వాళ్ళ అన్నతో స్టార్ట్ చేసేసింది ఆడుకోవటం రాగాల్ని. మా అక్క వాళ్ళు 2 days బ్యాకే వచ్చేసారు. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది చూపిస్తాను. అంతకుముందు ఇక్కడ చిన్న కిచెన్, వాష్రూమ్ ఉండేది. అక్కడ మొక్కలు వచ్చేసి మొత్తం డ్యామేజ్ అయిపోయిందని ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది హాల్, ఇది కిచెన్.
ఇది 1 సెంటు లోపలే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓన్లీ మేము వచ్చినప్పుడు ఉండడానికి సరిగా లేదని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మా అక్క పెళ్ళి, నా పెళ్ళి చేసి వాళ్ళు సేవ్ చేసిన మనీతో ఇల్లునైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓన్లీ మగ్గం మీద నేసి ఇలా కడుతున్నారు. చాలా కష్టపడతారు మా అమ్మ వాళ్ళు. అండ్ ఇది పైన పెద్ద బెడ్రూమ్ అండ్ పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఇది వాష్రూమ్. దీని పక్కన కొంచెం స్పేస్ వచ్చింది. అండ్ ముందు కొంచెం స్పేస్. ఇది ఓన్లీ 1 సెంటు కంటే తక్కువ స్థలంలో కడుతున్నాను. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి చూపిస్తాను. చిన్నగా ఉన్నాయి మెట్లు అండ్ సైడ్స్ కూడా ఏమి లేవు, చిన్నగా వెళ్ళాలి. అండ్ ఇది టెర్రస్ పైన ఇలా ఉంటుంది. అండ్ అది కనిపిస్తుంది కదా 2 ఫ్లోర్స్ గ్రీన్ కలర్లో, అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ అక్కడ గ్రీన్ కలర్గా కనిపిస్తుంది, అది మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు.